హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ చాలా బిజీగా అయిపోయాను. అంటే ఇంట్లో పనులు ఎక్కువైపోయినాయి అనమాట. ఇప్పుడే సంక్రాంతి పండుగ, సంక్రాంతి బోనాలు, ఇల్లు క్లీనింగ్ పనులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట మాకు ఈ 1 వీక్లో. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో నచ్చితే కనుక కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. నేను ఫస్ట్ స్టార్టింగ్ పైన ఫ్లోర్లోనైతే క్లీనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసినాము. మా మామయ్య వచ్చిండు అనమాట, వర్క్ చేస్తాడు కదా మాకు. తననైతే రమ్మన్నా ఆ పాస్ అంతా దులపడానికి. ఫస్ట్ పైన దులిపిన తర్వాత మళ్ళీ కింద దులిపేసి వెళ్ళిండు. ఆ దులిపిన తర్వాత అంతా ఊడ్చుకొచ్చిన తర్వాత ఇంకా పైప్ వేసి వాటర్ అయితే పట్టి నేనంతా వాటర్ వైపర్తో లాగుతూ ఉన్నానమాట. బయట కూడా పైప్ పట్టేసినాము. పైన ఫ్లోర్ ఇల్లంతా క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే 1 అవర్ పట్టింది ఇదంతా కడగడానికి. ముందు రోజు ఇంకా నేను కొంచెం కొంచెం అన్నీ సర్దుకున్నాను అనమాట. ఎక్కడి వస్తువులు అక్కడ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇక పండుగ వస్తుంది కదా, బోనాల పండుగ అని చెప్పేసి క్లీన్ చేయాలి కదా అని చెప్పి అంతా నీట్గా చేసేసుకున్నా. ఇంకా దులిపి ఓన్లీ కడగడమే అనమాట. ఈజీగా అయిపోయింది. పైన ఆఫీస్ రూమ్ చూసిరు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ఏ పండుగలైనా కూడా ముందు రోజే నేను పైన ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకుంటానండి. పండుగ రోజు కింద చేసుకునేసరికి నాకు టైం సరిపోదన్నమాట. అందుకోసం ఇలా ముందు రోజే నీట్గా చేసేసుకుంటా. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది వర్క్. ఈ కబోర్డ్ ఎందుకు చూపిస్తున్నానంటే, మేము పాప బుక్స్ పెట్టుకుంటుందని చెప్పేసి దాన్ని ఆర్డర్ పెట్టి తెప్పించినామండి ఒక 1.5 ఇయర్ బ్యాక్. అది కొంచెం లోపల చెదల్లాగా వచ్చింది. అందుకని చెప్పేసి దీన్ని పైన ఫ్లోర్లో ఎటు తాకకుండా మధ్యలో పెట్టినామన్నమాట. ఎందుకంటే మనకి ఆఫీస్ రూమ్లో కబోర్డ్స్ ఉన్నాయి, బెడ్రూమ్స్లో కానీ ఎక్కడైనా కబోర్డ్స్ ఉన్నాయి కదా, మరి ఆ చెదలు అనేది వేరే కబోర్డ్స్కి చేరుకుంటే మళ్ళీ మొత్తం పాడైపోతుంది కదా అని చెప్పేసి దాన్ని పడేద్దామన్నా కూడా మొత్తం పాడవలేదన్నమాట. అందుకోసం అయితే అలా పక్కన పెట్టేసినాం. వాళ్ళు మందు కొట్టే వాళ్ళు అయితే వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు అయితే దానికి కొంచెం కొట్టిస్తే చచ్చిపోతుంది అనమాట చెదలు అనేది. అందుకని చెప్పి అది పైన పెట్టేసిన. ఇంకా పైనుంచి కిందికైతే వచ్చేసినానండి. కింద కూడా ఇల్లంతా దులిపేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు గట్టిగా అనుకున్నాను, పైన కింద అంతా దులపడం కడగడం కూడా అయిపోవాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. నేను ఏదైనా వర్క్ గట్టిగా అనుకున్నాను అనుకోండి, ఆ రోజు మొత్తం అవ్వాలన్నమాట. అట్లయితేనే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ సోఫా కవర్స్ అన్ని తీస్తూ ఉన్నానండి. అవి నేను దగ్గర 1 వీక్ అవుతుంది వేసి, అందుకోసము చేంజ్ చేద్దామని చెప్పేసి నీట్గా ఉన్నవైతే వేసేసుకున్నాను. ఇంకా లివింగ్ రూమ్ అయితే నీట్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ టీవీ యూనిట్ అయితే క్లీన్ చేయాలి. ఇలా 1 బై 1 అన్ని రూమ్స్లో నీట్గా చేసేసుకుందాం అని చెప్పేసి దులుపుకొస్తూ ఉన్నానమాట. దుమ్ము పైన దులపడం అయితే అయిపోయింది. ఓన్లీ కింద కబోర్డ్స్ అన్ని తుడుచుకుంటూ వస్తూ ఉన్నానమాట. నాకు దగ్గర టైము 1 o'clock వరకు అయితే అయిందండి. ఈ వర్క్ అంతా అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి భోజనం చేసేసరికి ఇలా ఇల్లు నీట్గా ఉంటేనే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అన్నీ చేస్తూ ఉన్నానమాట. ముఖ్యంగా బోనాల పండుగ అంటేనే ఇల్లంతా నీట్గా చేసుకోవడం. ఇట్లనే దీపావళి అప్పుడు కూడా డీప్ క్లీనింగే చేస్తామన్నమాట మేమైతే. బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసి వాటిని మిషన్లో ఒకటి తర్వాత ఒకటి వేసేస్తూ ఉన్నానండి. మిషన్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, కిచెన్ కూడా ఉంది. కిచెన్ దాదాపుగా నాకు నీట్గానే ఉంది. ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఇంకా ఇలా దులిపిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకొచ్చి మళ్ళీ ఆ తర్వాత తుడి చేసిన. నెక్స్ట్ డే బోనాల పండుగ కాబట్టి మళ్ళీ మార్నింగ్ లేచి తుడుచుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి తుడి చేసిన తర్వాతనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అన్నం అయితే తిన్నానమాట. మొత్తానికైతే ఇలా నీట్గా చేసేసిన హౌస్ అనేది. చూసిరు కదా ఎంత మనం సర్దుకుంటే అంత నీట్గా ఉంటుందండి. మాది ఎక్కువ ఏమీ వస్తువులు అయితే ఉండవు, ప్లెయిన్గా ఉంటుంది ఇల్లు అయితే. ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టం అనమాట నాకైతే. చూసిరు కదా, డైనింగ్ టేబుల్ కూడా నీట్గా తుడిచేసుకున్న. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర సింక్ బేసిన్ ఉంటుంది కదా, దాన్ని కూడా నీట్గా చేసేసిన. మిర్రర్స్ అన్నీ తుడిచినా అండి. నేనైతే వర్క్ చేసేటప్పుడు సాంగ్స్ కానీ ఏదైనా వీడియోస్ అయినా పెట్టుకొని చూస్తూ పని అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఒక్కదాన్నే చేసుకోవాలండి, మనమే చేసుకోవాలంటే బోరింగ్గా ఉంటుంది. కాసేపు చేసిన తర్వాత ఇంకా రేపు చేసుకుందాంలే అలా మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. ఇంకా పని అంతా అక్కడ ఆగిపోతుంది. అందుకని చెప్పేసి నేను అలా చేసుకుంటూ ఉంటా. పాప ఉంటే పాప హెల్ప్ చేస్తూ ఉంటుంది, కానీ పాప కాలేజ్కి వెళ్తుంది, మా వారేమో తన పనికి తను వెళ్ళిపోతాడు. ఇంకా తప్పదు కదండి, మన ఆడవాళ్ళకి ఇంట్లో పనులు వాటిని మనము ఇష్టంతో చేస్తే ఏమీ కష్టం అనిపించదు. మనమే ఇది చేయాలని పట్టుదల ఉంటే ఎంత పనైనా చేయగలుగుతాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. నేను ఎర్లీ మార్నింగే లేచి మంచిగా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. బోనాలు అయితే విలేజ్లో ఉన్నాయన్నమాట. ఇంకా అందరం కలిసి చేసుకుంటాం అక్కడ.
ఎంత తొందరగా వెళ్దామన్నా కూడా 9:15 అవుతుందండి. ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి అంత టైం అయిందనమాట. ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకోవడం అదంతా ఉంటుంది కదా, మళ్ళీ గడపలన్నీ కడిగి ముగ్గులు వేసుకోవడం. ఇంకా బోనాల పండుగ అంటే నాకు ఇక్కడ ఇంటి దగ్గర కూడా అన్ని పనులు చేసుకొని వెళ్ళాలంటే అంతే టైం అయిందండి. ఎంత ముందు వెళ్దామన్నా కూడా నాకు వీలు కాలేదు. అయినా సరే 9:15 వరకు అయితే బయలుదేరిన. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మాకు ఒక హౌస్ ఉంటుంది చిన్నది, అక్కడ పాపనైతే పూజ చేసి రమ్మన్నానండి. డైరెక్ట్ నేను ఇక్కడికే వచ్చేసిన. అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే ఇంకా పని అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ వంకాయలు కట్ చేసి వంకాయ కర్రీ అయితే వండుతూ ఉన్నానమాట. ఇంకా అత్తమ్మ అక్క అయితే వేరే పనులు అయితే చేసుకుంటూ ఉన్నారు, దేవుని దగ్గర పనులు. నేనైతే వంట సెక్షన్ తీసుకుంటా ఎప్పుడైనా కూడా. ఇక్కడ పచ్చిపులుసు కోసం పచ్చిమిర్చిని అయితే ఇలా ఆయిల్లో వేపుతూ ఉన్నానండి. వీటిని ఇలా కాకుండా ఇంకా పొయ్యి మీద కాల్చి చేస్తే ఇంకా బాగుంటుంది పచ్చిపులుసు. నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అట్లనే చేసేటోళ్ళు. పొయ్యి మీద ముప్పికల మీద మిర్చీలను కాల్చి పచ్చిపులుసులో పిసికి తాలింపు పెడితే సూపర్ టేస్టీగా ఉండేది. అట్లా ఇప్పుడు మనకు లేదు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసి వాటిని అయితే ఫ్రై చేసిన పచ్చిమిర్చిని ఇంకా పచ్చిపులుసుని అయితే పిసుకుతూ ఉన్నానన్నమాట. మనం ఇలా వాటర్ ఎన్ని కావాలో అన్ని రసం తీసుకోవాలి కదా, అట్లా చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వేయించిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆయిల్లో, వాటిని అయితే కొంచెం సాల్ట్ వేసి ఇలా రోట్లో దంచుకొని పేస్ట్ని అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని వెల్లుల్లిపాయలను కూడా కొంచెం జీలకర్ర వేసి దానిని కూడా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. దానినేమో తాలింపులో వేయాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్నేమో ఇలా డైరెక్ట్గా పచ్చిపులుసులోనే కలపాలి, ఈ చింతపండు రసంలోనే. ఎందుకంటే ఇవి ఆయిల్లో వేగినవి కాబట్టి మళ్ళీ మనం ఆయిల్లో వేయించాల్సిన అవసరం లేదు తాలింపు చేసేటప్పుడు. అందుకని చెప్పేసి ఇప్పుడే కలుపుతూ ఉన్నాను. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ కలిపేటప్పుడు సాల్ట్ వేసి దంచిన అని చెప్పిన కదా, ఇప్పుడు సాల్ట్ ఎంత పడుతుందో చూసుకొని మనం వేసుకోవాలి. నేనైతే టేస్ట్ చేయలేదు, ఎందుకంటే ఇది బోనాల పండుగ కోసం కాబట్టి అందాజతో వేస్తున్నానండి. మీరైతే టేస్ట్ చూసుకోండి, ఓకేనా. బోనాల పండుగకు వంటలు చేసినప్పుడు మాట్లాడకుండా చేయాలి, ఎందుకంటే ఒక్క పొద్దు విడిచేటప్పుడు ఇవి వేసుకొని ఒక్క పొద్దు విడుస్తాం కాబట్టి మనము టేస్ట్ చూడకూడదు, ప్లస్ మాట్లాడుకుంటూ చేయకూడదు, అదన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను తాలింపు కోసం గిన్నె అయితే పెట్టుకున్నాను స్టవ్ పైన. ఇంకా కొత్తిమీర కరివేపాకు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. నాకెందుకో చింతపులుసును చూస్తే ఇంకా కొన్ని వాటర్ పడతాయి అనిపించింది. అక్కని అడిగితే కొంచెం పుల్లగా ఉంటుందని చెప్పింది, అందుకోసం ఇంకొక 2 గ్లాసుల వాటర్ అయితే వేసిన. మీరైతే టేస్ట్ చూసుకోండి, పులుపు ఎలా ఉంది, ఉప్పు ఎలా ఉంది అవి చూసుకొని మాత్రమే పచ్చిపులుసును తాలింపు పెట్టుకోండి. జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ పేస్టు, ఎండుమిర్చి, ఉల్లాకు, కొత్తిమీర ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న. బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్న. పచ్చిపులుసు క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర, తాలింపు గింజలు వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లాకులు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. అవి వెల్లుల్లిపాయ అనేది మాత్రం అస్సలు మాడిపోకూడదు, అదొకటి చూసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయ మాడిపోతే పచ్చిపులుసు అనేది చేదుగా అయిపోతుంది అనమాట, చేదులాగా వస్తుంది తాలింపు, అదొకటి చూసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపును వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక చారుని ఇందులోకి వేసుకొని చారు ఇది కంప్లీట్గా కలుపుకుంటే సరిపోతుంది తాలింపు. ఈ తాలింపును పచ్చిపులుసులో కలుపుతాం కదండి, ఆ తర్వాత పచ్చి ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకుంటాం. కాకపోతే నేను ఈరోజు వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి, బాగుంటుంది అట్లా టేస్ట్ కూడా. మొత్తానికైతే పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చిపులుసును పక్కన పెట్టేసి చిక్కుడుగాయ కర్రీ వండుతున్నానండి. చిక్కుడుగాయనైతే లేతగా ఉంది, మన లోకల్ చిక్కుడుగాయే, చాలా చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. ఈరోజైతే అన్నీ ఎక్సలెంట్గా వచ్చినాయండి కర్రీస్ అయితే, చాలా బాగా కుదిరినాయి. వంకాయ కర్రీ సూపర్గా ఉంది, టమాటా కర్రీ ఏమో అక్క చేసింది, చాలా చాలా బాగున్నాయి కర్రీస్ అయితే. ఇలా బోనాల రోజైతే కర్రీస్ ఎట్లా వండినా కూడా చాలా టేస్టీగా వస్తాయండి. ఎందుకో ఏమో టేస్ట్ చూడకుండా చేస్తాం కాబట్టి కావచ్చు, మంచి టేస్టీగా ఉంటాయన్నమాట. దాదాపుగా వంట పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఒక చిక్కుడుకాయ కర్రీ ఉడికిపోతే కంప్లీట్ అయిపోయినట్టే. నేను ఇలా కర్రీని చూస్తూ అక్కడ బంతిపూలు అయితే కుచ్చుతూ ఉన్నానన్నమాట. మధ్య మధ్యలో స్టవ్ దగ్గరికి వెళ్ళి కర్రీ కలుపుతూ ఉన్నాను. ఆ కర్రీ ఆఫ్ చేసేస్తే ఇంకా నాకు వంట రూమ్లో ఏమీ పనేమీ లేదు.
ఇలా బంతిపూలు కుచ్చిన తర్వాత మామిడాకులు కట్టాలి కదా తోరణాలు. అందుకోసం మన ఇంట్లో మామిడి చెట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మామిడి ఆకులు తెద్దామని చెప్పి వెళ్ళిన. ఇలా బంతిపూల దండలు కుచ్చిన తర్వాత మామిడాకులు అయితే తెచ్చి మామిడి తోరణాలు అయితే కట్టినాం. దర్వాజలకి, గేటుకి అవన్నిటికీ కట్టినామండి. ఇంకా ఆ తర్వాత వంటలు కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా, ఒకసారి మీకు చూపిస్తాను ఏమేమి వంటలు చేసుకున్నామో మేము. ఇదేమో పచ్చి పులుసు, ఇంకా పసుపన్నం బెల్లన్నం ఏమో బోనాలల్లది సరిపోతుంది అనమాట. ఇదేమో ముద్దపప్పు, ఇది ఊర్లో పండించిన కందులతో చేసిన ముద్దపప్పు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేమో టమాటా కర్రీ, ఇదేమో చిక్కుడుకాయ కర్రీ, ఇదేమో వంకాయ కర్రీ. చూసిరి కదా మా వంటలైతే. ఇక వంటలన్నీ ఇలా గిన్నెల్లో పెట్టేసుకొని ఆ గిన్నెలన్నీ బయట వేసేసినాము. ఇంకా వైట్ రైస్ కూడా కొన్ని పెట్టినాము. పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాళ్ళకు పసుపు పెట్టేసుకొని ఒగ్గైన వస్తాడు, కంకణాలు కట్టుకొని రెడీగా ఉంటామన్నమాట. ఇంకా బోనాలకు మేము ఒగ్గైన కథ చెప్తూ ఉంటాడనమాట, అదంతా మీకు చూపిస్తాను. ఓకేనా, మేము ఎట్లా చేసుకుంటాం అనేది కూడా. ఇక్కడ దేవుని రూమ్లో కూడా అన్నీ ప్రిపేర్ చేసి దీపాలు కూడా ముట్టించినాము. ఇంకా ఒగ్గైన కూడా వస్తాడు, వచ్చిన తర్వాత బోనాలు అయితే చెల్లించి అన్నిటి దగ్గర నైవేద్యాలు పెట్టి ఇంకొక పొద్దు అయితే విడుస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక చూసేయండి వీడియో. ఇలా ఒగ్గైన కథ చెప్పిన తర్వాత ఇక మంగళహారతి ఇచ్చి మల్లన్న దేవునికి కొబ్బరికాయలు అయితే కొడతాము. ఆ తర్వాత అన్ని దేవుళ్ళకి నైవేద్యం అయితే పెడతామండి, పడి పెడతామన్నమాట. నెక్స్ట్ మేము తీర్థం తీసుకొని ఒక్క పొద్దు అయితే విడుస్తాం. ఆ తర్వాత అందరం కలిసి భోజనం అయితే చేసినాం. ఈ వీడియోలో నా క్లీనింగ్ పనులు అండ్ నా వంటలు, మా బోనాల పండుగ ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.